1300 ఇంకా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఆల్రెడీ మేము చెప్పాం కదా. సో ఫస్ట్ పార్ట్లో వరంగల్ నుంచి మేడానికి వెళ్తున్నామండి. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి గట్టమేసమ్మ వరకు పార్ట్ 1 ఉండే. సో అది పార్ట్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కంపల్సరీ చూడండి, కింద నేను లింక్ కూడా ఇస్తాను. సో ఇప్పుడు సెకండ్ పార్ట్ వచ్చేసి సో గట్టమేసమ్మ నుంచి మేడారంకి వెళ్తున్నామండి. సో వెళ్తుంటే మధ్యలో మాకు చాలా మార్నింగ్ ఎప్పుడో లేచాం కదా, మేము ఎవరం కూడా టిఫిన్ కూడా చేయలేదు. సో టిఫిన్ చేయకపోయేసరికి మేము ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న టిఫిన్స్ ఐటమ్స్ ఏదైతే చపాతీ విత్ రోటీ విత్ కర్రీ, చికెన్ కర్రీ తీసుకొచ్చుకున్నాము. సో అది తినడానికి అని చెప్పేసి మేము కూర్చున్నాము. సో అక్కడ కూర్చున్న తర్వాత అందరూ చాలామంది టూరిస్టులు ఏం చేస్తున్నారంటే, సో అక్కడి నుంచి వచ్చి అక్కడ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ప్రిపరేషన్ చేసుకొని సో కంటిన్యూగా అక్కడి నుంచి చేసుకొని వెళ్తున్నారండి. సో చూస్తున్నారు కదా. సో అక్కడ మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ బ్యాక్ టు మేడారం అండి. సో వెళ్తున్నాము. మధ్యలో చాలా హ్యాపీ మూమెంట్స్, హ్యాపీ వైబ్స్ ఉన్నాయండి. బట్ మేడారంకి ఎంట్రీ అయ్యే ముందు మాత్రం జంపన్న వాగు అని ఒకటి వస్తుంది. సో అది జంపన్న వాగు కంపల్సరీ అందులో సందర్శించుకొని వెళ్ళాల్సి ఉంటుందండి. సో జంపన్న వాగు మేము ఆ టైంకి మేము 12:30 అరౌండ్ 12:30 ఏమవుతుంది. ఆ 12:30కి మేము కాలు తీసి, చెప్పులు లేకుండా కాలు తీసి రోడ్డు మీద పెడితే అంటుకోబోతున్నాయి, అంత విపరీతమైన ఎండ చూడండి. బట్ మిట్ట మధ్యాహ్నం అండి, ఎగ్జాక్ట్లీగా అప్రాక్సిమేట్లీ 40 to 43 టెంపరేచర్ ఉంది అది. బట్ మాకు మాత్రం ఆ మూమెంట్ చాలా హ్యాపీ మూమెంట్ అనిపించింది. ప్లస్ ఆ మూమెంట్స్ అనేది మర్చిపోలేని మూమెంట్స్. పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇక్కడ మేము జంపన్న వాగుకి ఆల్రెడీ మేము ఇంటి దగ్గరనే స్నానం చేసి వచ్చాం కాబట్టి, సో ఇక్కడ ఈ ఏరియాలో వాటర్ ఏదైతే ఉంటుందో, నది ఏదైతే వాగు ఉంటుంది కదా, అందులో వాగులో వాటర్ తల మీద పోసుకొని సో నెక్స్ట్ మేము ఇక్కడికి అమ్మవారి దగ్గరికి అని చెప్పేసి బయలుదేరాము. సో అది కూడా కంటిన్యూషన్లో ఉంటుంది. ఇది చూడండి పిల్లలు, మా బావలు, ప్లస్ దాంతోపాటుగా మా మదరు, మా చెల్లె, మా అక్క, ప్లస్ మా ఫాదరు, మా అమ్మ, మా మిస్సెస్, 2 పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇంకొకటి ఏంటంటే మీకు రీఫ్రెష్ అనేది అనిపిస్తూ ఉంటుంది. సో ఏంటంటే రీఫ్రెష్ అనేది సో మనం చేసే వర్క్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మన జాబ్ రోల్ కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. సో అన్నిటినీ ఒక 1 day 2 days అలా లీవ్ పెట్టుకొని ఒకరోజు అలా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్తే ఆ మూమెంట్స్ అనేది అది వేరేలాగా ఉంటుందండి. సో ఇది మేడారంలో అమ్మవారి గద్దె దగ్గర అండి. సో అమ్మవారి గద్దె అనేది చాలా చేంజెస్ అయ్యాయి. సో పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకలా ఉండే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చేంజెస్ అయ్యాయి. సో అక్కడికి వెళ్ళాక చూడండి. సో లోపల ఉన్న ఆత్మారాముడు మనకు వేరేలాగా చెప్తున్నాడు. ఎలాంటి స్టంట్స్ చేస్తున్నాడు చూడండి. ఏదైతే ఉంటుందో బెల్లం, బంగారం, ఆ బంగారం నెత్తి మీద పెట్టుకొని చేతులు వదిలిపెట్టి నడవడము, ఇలాంటి కొన్ని స్టంట్లు చేస్తున్నాడు. మా బావ కూడా చూడండి ఎలాంటి స్టంట్లు చేస్తున్నాడు. చేతులు వదిలిపెట్టి స్టంట్లు చేస్తున్నారు. కానీ పబ్లిక్ నేను చెప్పగలుగుతాను. బట్ జాతర ఉన్నప్పుడు పబ్లిక్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ జాతర లేనప్పుడు పబ్లిక్ కూడా ఎక్కువనే ఉందండి. బట్ మాకైతే ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కానీ సూపర్గా అనిపించిందండి. సో అక్కడి నుంచి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత, సమ్మక్క సారక్క దర్శనం చేసుకున్న తర్వాత సో మళ్ళీ ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేసాము.
సో అక్కడికి వచ్చి మళ్ళీ లంచ్ ప్రిపరేషన్ చేసుకొని అక్కడనే ఫుడ్ కానిచ్చామండి. సో అంతలోపు మా బావలు ఎవరైతే ఉన్నారో కాసేపు రెస్ట్, మా అక్కలు, మా చెల్లెలు ప్లస్ మా మా కోడళ్ళు అందరూ కలిసి ఏం చేశారంటే అక్కడ కూరగాయలు కోయడము అవి ఇవి, నేను వచ్చేసి వంట ఉండడము. సో ఏంటంటే నా అందరూ కలిసికట్టుగా సో చాలా హ్యాపీ మూమెంట్స్ అనేది జరిగిందండి. చూడండి, సో నేనేంటంటే అన్నం కూరలు అవన్నీ చేసే వరకు కొంచెం టైం పట్టింది. సో అందుకోసం మధ్యలో ఎలాంటి క్లిప్స్ కూడా మేము తీయలేదు. బట్ నాకు ఆ ఎండకి ఆ వేడికి మాత్రం చినిగిపోయింది. బట్ ఆ కొబ్బరి ఏదైతే ఇప్పుడు మేము ఆ వేడికి ఏదైతే ఉంటుందో మామిడి తోట అది మేము స్టే చేస్తుంది, అక్కడ స్టే చేసిన దగ్గర అక్కడ మాత్రం చల్లగానే ఉంది. సో అంతా అయిపోయిన తర్వాత దర్శనం కంప్లీట్ చేసుకొని లంచ్ కంప్లీట్ చేసుకొని సో మేము బ్యాక్ టు వరంగల్ అండి. నాకు నచ్చింది ఏంటంటే హ్యాపీగా వెళ్ళాము, హ్యాపీగా రిటర్న్ అయినాము, సేఫ్గా ఇంటికి వచ్చేసామండి.